నాలో వ్యాపించిన చీకటి ఉందే, ఈ బంధాల మీద గురించిన వ్యాపడం మా వాళ్ళని కొట్టుకు చచ్చిపోవడం ఉందే, ఈ వ్యామోహం ఎంతది అంటే భగవంతుడు కూడా పోకట్లేనంత అజ్ఞాని. అందుకని తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ. అది పోగొట్టి వెంటనే ప్రసన్నం కూడా కావయ్యా. సూర్యుడు పాటి చేయకపోతే ఎలాగా? విష్ణుమూర్తి కానీ నువ్వు కానీ సూర్యుడి కంటే గొప్పవాళ్ళు అంటారు కదా, మరి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు తక్కువ వాళ్ళ కంటే ఎక్కువ పనులన్నీ చేయాలి కదా, ఆయన చేసిన పాటు కూడా చేయకపోతే ఎలాగా అని భగవంతుడిని రెచ్చగొడుతున్నాడు ఆయన. అది దినకర కోటి ప్రభాకర లింగం. ఇలా భగవంతుడితో మాట్లాడాలమ్మా. మన చూసిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే. పూజామందిరంలో కూర్చున్నామంటే ఎదురుగా ఉన్న విగ్రహాలతో మనం మాట్లాడాలి. చూసిన వాళ్ళు ఏమైనా అనుకోని, ఆయనలో అయిన మాట అనుకోని ఏం పర్వాలా. ఎవరితో మాట్లాడుతున్నామంటే దేవుడితో మాట్లాడుతున్నాం. ఏదో కుటుంబ బంధాలతోనూ మిత్రులతోనూ ఫోన్లో మాట్లాడడానికి గంటలు కాల్స్ పెట్టుకుని వాడు పలక్కపోయినా సరే సర్దుబాటులో లేరు వచ్చినా సరే మళ్ళీ చేసి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతామే. పూజామందిరంలో కూర్చొని దేవుడితో మాట్లాడలేమంటే విసుగు వచ్చింది, దేవుడి ముందు చూపించండి. కోపం వచ్చింది, దేవుడి ముందు చూపించండి. భయం వేసింది, దేవుడి ముందు చూపించండి అమ్మా. తక్షణం దైవ సాక్షాత్కారం జరుగుతుంది. సామాన్యమైన విషయం కాదు. మన ఆర్తి మన ఆవేదన. నేను నీ భక్తుడై ఉండి కూడా నేను భయపడుతున్నానయ్యా, నీకే ఇది అవమానం అంటే తక్షణం మన భయాన్ని పోగొడతాడు. నీ భక్తుడై ఉండి కూడా దరిద్రంతో చస్తున్నానయ్యా, డబ్బులు లేక అప్పుల్లో పడి నీకే అవమానం అంటే తక్షణం లక్ష్మీ కటాక్షం వస్తుంది. అనుమానమేంలే. భక్తుడి ఆర్తికి భగవంతుడు తట్టుకోలేడు. ఉయ్యాల్లో పిల్లాడు ఏడిస్తే తల్లి తట్టుకోగలదా? అన్ని పనులు మానేసి వెళ్ళిపోతుంది. భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు తట్టుకోలేడు. సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు. గజేంద్ర మోక్షం లెక్క వదిలి రాలేదా అలాగే వస్తాడు. ఆర్తి ఉండాలి. ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు, చిన్నది అరక్క, ఆర్తితో ప్రార్థన చేయాలి. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళ పద్మం, దాని మీద శివలింగాన్ని కనుక పెట్టినట్టయితే అష్టదళ పద్మంతో శివుణ్ణి అర్చించినట్టయితే విశేషమైన ఫలితం చెప్పారు. ఇక్కడ అది అర్థం కాదు. శంకరాచార్యాలంటే సామాన్యమైన మాట చెప్పారు. అష్టదళాలంటే అష్టమూర్తులు, పంచభూతాలు. సో పృథివీ తేజో వాయువులు ఆకాశాలు, ఆ పైన సూర్యచంద్రుడు ఇద్దరు, ఆ పైన జీవుడు. ఇవే శివుడు అష్టమూర్తులు. అష్టదళోపరివేష్టిత లింగం, పంచభూతాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ. దీంట్లో మళ్ళీ సూర్యుడు కళ్ళల్లో వెలుగు రూపంలో ఉన్నాడు, చంద్రుడు మనస్సు రూపంలో వెలుగుతున్నాడు, జీవుడు రూపంలో ఒక శక్తి ఉంది. ఈ అష్టదళాల్లోనూ శివుణ్ణి పెట్టాలి. అంటే నీ గుండెల్లోనే శివుడు ఉన్నాడు అని భావన చేయాలి. అలా చేస్తే సర్వసముద్భవ కారణలింగం. ఈ సృష్టి అంతా ఏర్పడడానికి అష్టమూర్తులే కారణం, పంచభూతాల కారణం, సూర్యచంద్రుడు కారణం, జీవుడు కారణం. లేకుండా ఏది ఏర్పడలేదండి. అన్ని జీవులు అంతే. అందుకని అన్నిటికీ అదే మూలం. కాబట్టి అష్టదళాలంటే అష్టమూర్తులుగా భావించు. అష్టమూర్తులు నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి గుండెల్లో ఉన్న శివుణ్ణే అర్చన చేయి. అప్పుడు గుడిలో ఉండే శివుడు కూడా అర్థమవుతాడు. అప్పుడు అర్థమైతే ఏం జరుగుతుందండి? అష్టదరిద్ర వినాశనలింగం. అష్ట కష్టాలంటారు, అష్టదరిద్రాలంటారు. ఏమిటో తెలుసా? రుణం యాజ్ఞాచ వైరుధ్యం జారచోర దరిద్రత రోగశ్చ భుక్తశేషశ్చ అష్టకష్టా ప్రకీర్తితా అంట. అప్పు చేసి బతకాల్సి రావడం అదో పెద్ద కష్టం. ఇవాళ అది ఫ్యాషన్ అయిపోయింది. అసలు అప్పు లేని మనిషి లేడు. అవయవాలు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ అప్పు లేని మనిషి లేడు. నేను ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నా అంటే వారికి నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే నాకు ఆ దరిద్రం లేదు. ఈఎంఐ అంటే నేను ప్రత్యేకంగా వ్యతిరేకిస్తాను. మా అబ్బాయిలు కూడా ఏమైనా కావాలంటే నేను కొనిస్తాను, మీరు ఈఎంఐ పెట్టకండి అని చెప్పాను. పెట్టకూడదు, అది అలవాటు చేసుకోమని. డబ్బులుంటే కొనుక్కోలేక మానేయాలి. ఇవాళ బాగా సమాజంలో వ్యాపించింది ఏమిటి అంటే ప్రతిదానికి యాప్ అప్పు. తర్వాత వాడు టాపు, మనం ఊపి. ఇక్కడ ఈ అప్పు చేయడం బాగా దుర్లక్షణం అయిపోయింది. అందుకే డబ్బులు లేకుండా వస్తువు ఎలా కొంటే ఉంటే ₹1,00,000 వస్తువు కొనాలా, నీ దగ్గర 5,000 10,000 మించిలేవా, 90,000 అప్పు చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా? పైగా నెలసరి వాయిదాలు ఎప్పుడో కట్టుకోవచ్చు. అర్థం లేదండి. ఉద్యోగంలో చేరాం, 50,000 జీతం ఉంది, ₹3 కోట్ల ఇల్లు కొంటాడండి 30 ఏళ్ళకి సరిపడా. ఇప్పుడు రోజుకు 30 బళ్ళలు వేసుకోవాలి అప్పు తీర్చారు. చచ్చిపోతాడు అన్యాయంగా గుండెపోటు వచ్చి. 30 ఏళ్ళకి సరిపడా అప్పు చేస్తావా? 50,000 జీతం ఉన్నవాడికి 3 కోట్ల ఇల్లు ఎందుకంటే పని లేక? అద్దీంట్లో ఉండలేడా? 5,000 10,000 ఇచ్చి ఉండాలి. నిజంగా 3 కోట్ల ఇల్లే నీకు కొనాలంటే 2 కోట్లు నీ దగ్గర ఉండాలి, క్యాష్ ఉండాలి. లేదా ఉన్న ఆస్తి అమ్మినా 2 కోట్ల పైన రావు. అప్పుడు నువ్వు అప్పు చేయి. 30,000 3 కోట్లు అప్పు చేస్తాడు. 30 ఏళ్ళు పెట్టామంటాడు, నెమ్మదిగా కట్టుకుంటాం. ఈ నెమ్మదిగా 30 ఏళ్ళు నెత్తి మీద తలనొప్పి కాదండి. ఆలోచించండి. యువతరం మొత్తం ఇక్కడే దెబ్బతింటున్నారు, ఆత్మహత్యల పాల్గొతున్నారు. పైగా ఏమిటి, యథ ఉద్యోగాలు శాశ్వతం కాదు. పూర్వం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చినా సరే చచ్చే వరకు ఉండేది.
ఇవాళ సాఫ్ట్వేర్ అంటే బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, పని చేయకపోతే పని చేయలేదు కూడా తీసేస్తారు, మొత్తం మీద తీసేయడం ఖాయం. పైగా తీసేయడం కోసం ఒక మేనేజర్ పెడతారు, టీఎం, తీసేసే మేనేజర్. ఎంతమందిని తీసేస్తే అంత ఇంక్రిమెంట్ ఇస్తారు వాడికి. ఎందుకంటే కంపెనీకి నష్టం రాకూడదు, పక్కా వ్యాపారం జరుగుతుందమ్మా. ఎంత మోసపోతున్నాం. వాళ్ళకి మన మీద నమ్మకం లేదు, మనకి వాళ్ళ మీద గౌరవం లేదు. ఏం ఉద్యోగాలండి ఇవి? ఎందుకంటే రైల్వేలో పోర్టర్ ఉద్యోగం నయం, వాడు ఏదో సాయంత్రానికి సంపాదించుకుంటూ ఉంటాడు అక్కడ. ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని మనం అప్పు చేస్తున్నామంటే అమాయకులం కాదు మనం. ఈ జీతం శాశ్వత, ఉద్యోగమే ఉండదే. అప్పుడు అప్పు ఎక్కడి నుంచి కడతారో? ఇప్పటికే నెలకు 2 లక్షలు పెట్టేసే ఈఎంఐ ఇక్కడ, ₹1,00,000, ₹1,50,000. ఉద్యోగం ఉడితే, ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే అనారోగ్యం రాదండి? తినే తిండి ఏంటండి? మధ్యలో వస్తాడు రూమ్లోంచి, పొద్దున్న 10 రాత్రి 11 వరకు పనిచేస్తాడు. మధ్యలో వచ్చి నిలబడి తింటాడు 2 మెతుకులు. ఇది ఎక్కడ అరుగుతుంది? ఇది మళ్ళీ వెళ్ళిపోగానే ఫోన్ వచ్చింది, కాలే పై కాలు వచ్చేవరకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కాలు నిలవదు, కాలు పారిపోతాడు ఎక్కడికి. మరి అప్పుడు ఈ అరగదు, అరగకపోతే అనారోగ్యం, అప్పుడు వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళామనుకో, చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలితే వెయ్యి. ఇవన్నీ ఆలోచించండి. ఎందుకు చెబుతున్నారో? దైవారాధన అంటే నేర్చుకోవలసింది స్తోత్రాలు చదువుకుంటూ కూర్చోవడం కాదు ఇక్కడ. అష్టదరిద్రాలంటే ఇవేనండి. రుణం, అప్పుడు యాజ్ఞ, ఇంకా ఉన్న అడుక్కోవచ్చాడు. బావా ఓ 2 లక్షలు సర్దవా? బాబా ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు అప్పుల్లో ఉన్నాడు అక్కడ. ఇదే యాచన. ఇక అక్కడి నుంచి పిచ్చి నమ్మకాలన్నీ పెరిగి ఏమిటండి అనగా ఎవడో వస్తాడు, శుక్రుడు 6లో ఉన్నాడో, గురుడు 3లో ఉన్నాడో, నువ్వు ఇంట్లో ఉండాలి, వాడికో 2 లక్షలు ఇచ్చావు, వాడు అప్పులు తీరాయి, నీ అప్పులు పెరిగాయి. శుక్రుడు గురుడు అక్కడే ఉన్నారు. ఇవన్నీ మన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. పక్క వ్యాపారం ఇది. కూర్చుని భగవన్నామస్మరణ చేసి సంతృప్తితో బతికితే అంతకంటే జీవితం ఉందా? సంతృప్తి, స్మరణ, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. సంతృప్తి, స్మరణ, హాయిగా ఉంటారు. అప్పు చేసే పని లేదండి. రుణం, యాచ్యాచ, వైరుధ్యం, వాడితో తగాదా, వీడితో తగాదా, గొడవ. ఎందుకండి? ఎక్కడదక్కడ వదిలేయాలి విషయాలు. ఓ మాట అంటే వదిలే, ఏం పర్వాలా, దాని గురించి ఓ పెద్ద పెంట చేయగాలి. చేస్తే గొడవలు ఎక్కువైపోతాయి. మనం ఊరుకున్నాం అనుకో, వాడు ఇష్టం వాక్కుని 2 రోజులు వాక్కుంటాడు, ఊరుకుంటాడు. మాట్లాడేవరకు ఏం మాట్లాడినా ఇదోటి అటోటి లాగుతారు. ఇక్కడ ఈ ఫోన్లు పెరిగిపోయి ఇదో చావు వచ్చింది. ఇక్కడ ప్రతిదానికి ఓ వ్యాఖ్యానం, వాడేదో బొమ్మెడతాడు, దాని పక్కన ఏదో చేస్తాడు. ఇప్పుడు అప్పుల గురించి ఏదో మాట్లాడాను అనుకోండి, ఎవడో రికార్డు చేసాడు అనుకో, గరికిపాటి వారు అప్పులో మునిగిపోయారని పెడతాడు అక్కడ. దాని కింద వీడు కామెంటరీ పెడతాడు ఇక్కడ. ఇవన్నీ పడలేక ఈ రికార్డింగ్ కూడా వద్దని చెప్పి ఏం మాట దరిద్రత, ఈ గొడవలు అవి వదిలేయాలి అక్కడికి. అంతేకాదు జార చోర దరిద్రత. ఎంత అందమైన భార్య ఉంటుందో, సుఖంగా సంసారం ఉంటుంది, ఎక్కడో ఎవరినో చూస్తాడు, పని లేక దాని వెనకాల పడతాడు. అబ్బే పొరపాటైంది ఆవిడ చేసుకోవాల్సింది, అది చేసుకున్న వాడిని అడుగు తెలుస్తుంది వాడు ఎన్ని పడుతున్నాడు. ఒకసారి వాడు ముద్దు దగ్గర మైకెట్టు, నేను చస్తున్నాను నీకెందుకు అంటాడు. ఈ మంచి ఇదివరకు ఇది మగవాళ్ళకి చెప్పేవాడు, ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తుంది. నమశివాయ. ప్రియుడితో ఒప్పందం, సుపారి, భర్తను లేపేయి. ఎందుకని ఈవిడెవడో చూసింది ఎక్కడో సినిమా హాల్లో, వాడిని వచ్చేసాడు. ఈ మొగుడు పనికి మళ్ళీ వాడి కింద కనపడ్డాడు. రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తం బుద్ధి అయిందని. రాజుని చూడకుండా ఉంటే బాగానే ఉండేది దానికి. ఇదే మనకి జారసోర అంటే. ఇప్పుడు అంతా మొత్తం ఆడమగ అందరూ తయారయ్యారు. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే. రోజు పేపర్లో ఇవే హత్యలు, వీటి గురించే హత్య. చోర, అక్కడి నుంచి దొంగతనాలు, మోసాలు, సైబర్ నేరాలనే. దొంగతనం కాకపోతే ఏంటండి, కన్నమే అనుకోకండి, కన్నవేయకుండా చేసే మోసాలు చాలా ఉన్నాయి. దరిద్రత, పేదరికం వచ్చి పడింది. దీనికి తోడు రోగశ్చ, రోగం వచ్చి పడింది. ఆ పైన భుక్త శేషశ్చ. హోటల్లో మనం తిండి ఏదో గొప్పదనుకుంటున్నారో మీరు. ఎక్కడెక్కడో పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి తినగా మిగిలినవి కూడా దాచిపెట్టేసి మనకు పట్టుకొచ్చి పెడుతున్నారండి. దయచేసి నమ్మకండి ఎవరిని. ఇదే భుక్త శేషశ్చ. ఎంగిలి కూడు, అనేక రకాల నిలవబెట్టిన కూడు. ఇవన్నీ పోవాలి అంటే అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. చిట్ట చివరిది 8వ శ్లోకం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురువు అంటే బృహస్పతి, సురవరులు అంటే దేవతలు. బృహస్పతి, తార వంటి వారు కూడా, ఇంద్రుడు, శశీదేవి వంటి వారు కూడా వారికి ఆపదలు వచ్చినప్పుడు శివార్చన చేశారు. దేవతలందరూ చేశారు, దేవగురువులు కూడా చేశారు. సురవన పుష్ప సదార్చిత లింగం. దేవలోకంలో ఉండే పువ్వులు కూడా భగవదర్చనకి వినియోగించినప్పుడే గొప్పతనం వస్తుంది. అందుకని పారిజాత పుష్పాలతో కూడా శివార్చన చేశారు. అంతేకాదు, శివార్చన అంటే ఏమిటంటే చివరిగా చెబుతున్నారు శంకరాచార్య, పరం అపరం పరమాత్మక లింగం. అపరం అంటే ఈ కనపడేది, పరం అంటే పైది. ఆ పైది, ఈ కనపడేది రెండూ కూడా శివస్వరూపమే. స్వర్గానికి వెళ్ళి మనం కొత్తగా అనుభవించి చచ్చేటువంటి భోగాలు ఏమి ఉండవు అక్కడ. ఇక్కడ అనుభవించే భోగాలు అదేదో ఇక్కడే ఉన్నాం కదా, స్వర్గం ఆశించిన వచ్చేది లేదు. పరం
అపరం ఆత్మకలింగం, అన్నీ శివుడే. ఇక్కడే కనుక మనం ఆనందంగా ఉండగలిగితే ఇంతకంటే స్వర్గం ఉంటుందా? అంచేత చివరిగా ఒకటే మాట, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. లింగాష్టకమిదం పుణ్యం యప్పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సకమోదతి. ఈ లింగాష్టకాన్ని ఎవరైతే భక్తితో అర్థాన్ని భావన చేస్తూ పఠిస్తారో వాళ్ళు శివలోకాన్ని పొందుతారు మృత్యు అనంతరం. ఈ లోకంలో కూడా శివేన సకమోదతి. శివశబ్దానికి కేవలం ఏదో ముక్కంటి శివుడు అని కాదండి, మంగళప్రదుడు అని అర్థం. ఈ లోకంలో వారికి సర్వమంగళాలు జరుగుతాయి, వారి ఇంట్లో శుభాలే జరుగుతాయి, అశుభాలు జరగవు. మామూలుగా సహజంగా వచ్చే మృత్యు వచ్చిన తర్వాత కూడా వారు కైలాసంలో శివుడితో సహా ఆనందిస్తూ ఉంటారు. ఇది మీలో ఏమాత్రం దైవభక్తిని దేశభక్తిని పెంచగలిగిన, మీలో ఉండే ఆందోళనల్ని భయాలని ఏమాత్రం తొలగించగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు